హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ ప్రవీణ్. మనం ఇవాళ సింథసిస్ ఇంగ్లీష్ యాప్ గురించి మనం తెలుసుకుందాము. బేసికల్గా ఈ సింథసిస్ ఇంగ్లీష్ యాప్ అనేది మనకి హోమియోపతిక్ రిపర్టరీ సాఫ్ట్వేర్ అండి. ఈ సింథసిస్ ఇంగ్లీష్ యాప్ అనేది బోత్ మనకి ఆండ్రాయిడ్ వర్షన్లోను అండ్ ఆల్సో యాపిల్ వర్షన్స్ అంటే యాపిల్ స్టోర్లోనూ లభిస్తూ ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ సింథసిస్ ఇంగ్లీష్ యాప్ అనేది స్టూడెంట్స్ కానీ ప్రాక్టీస్ కానీ చాలా యూస్ఫుల్ అండి. మనకి రెగ్యులర్ లైఫ్లో మనం ఖచ్చితంగా ఈ యాప్ని వింటుంటాము, చూస్తుంటాము. మనము ఈరోజు దీన్ని పూర్తిగా ఏ విధంగా వాడాలి అండ్ ఏ విధంగా కేసు తీసుకున్నప్పుడు కేసు ఏ విధంగా చేయాలి దీంట్లో అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటివి అనేది మనము తెలుసుకుందాము. ఈ సింథసిస్ యాప్ అనేది ప్లే స్టోర్లో ప్రైమ్గా ఉంటుందండి అండ్ అరౌండ్ 10,000 to 11,000 ఉంటుంది. దాన్ని పే చేసి మనకి ఇన్స్టాల్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుందండి. సో సింథసిస్ యాప్ ఓపెన్ అయిన ప్రతిసారి మనకి ఇది ఒక పాపప్ అని వస్తుంది. సో ఈ 2 లైన్ పాపప్ వస్తుంది. అదేంటంటే నువ్వు ఓపెన్ చేసిన ప్రతిసారి టు స్టార్ట్ విత్ న్యూ కేస్, ఒక కొత్త కేసు స్టార్ట్ చేయాలంటే ఆ క్లిప్ బోర్డ్ లిస్ట్లోకి వెళ్ళి అండ్ న్యూ క్లిప్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయమని చెప్తుంది. అలాగే ఒకవేళ నువ్వు ఇంతకు ముందే కేసు చేసి దీంట్లో ఆ కేసుని సేవ్ కేసెస్ నువ్వు చూడాలనుకుంటే క్లిప్ బోర్డ్ లిస్ట్లోకి వెళ్ళి నీకు కావాల్సిన కేసుని సెలెక్ట్ చేసుకొని చూడు అని చెప్పు ఇవి పాపప్ వస్తూ ఉంటుందండి. సో మనము ఫస్ట్ ప్రతిసారి ఓపెన్ చేసిన ప్రతిసారి ఈ విధంగా వస్తుంది. దాన్ని ఇప్పుడు ఇట్లా క్లోజ్ చేసేసి ఇది ఇంటర్ఫేస్, సింథసిస్ యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, చాప్టర్స్, రిపర్టరీ, బుక్ మార్క్, సర్చ్, ఇక్కడ వచ్చేసి మోరు, మై ప్రొఫైలు, క్లిప్ బోర్డు లిస్ట్, క్లిప్ బోర్డు, ఆథర్ లిస్ట్, రెమెడీ లిస్ట్ అనేది. సో మనకి ఈ విధంగా మనకి ఇంటర్ఫేర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ సింథసిస్ యాప్ అనేది ఏంటో కాదు, ఏదైతే మనకి కెంట్ రిపర్టరీ ఉంది కదా, మన కెంట్ రిపర్టరీ మనం క్లాసికల్గా వాడుతూ ఉంటాం కదా, ప్రతి ఒక్క హోమియోపతిక్ ప్రాక్టీషనర్ కానీ స్టూడెంట్స్కి కానీ మోస్ట్ యూస్ఫుల్ రిపర్టరీ ఏంటంటే కెంట్ రిపర్టరీ. ఆ కెంట్ రిపర్టరీ అండ్ బీబీసీఆర్ రిపర్టరీ, ఆల్సో పాఠక్ రిపర్టరీ కదా. ఈ కెంట్ రిపర్టరీ ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో అదే అనమాట ఇది. డాక్టర్ ఫ్రెడరిక్ స్ట్రోయన్స్ అనే అతను ఈ సింథసిస్ రిపర్టరీకి ఆథర్ అనమాట. సో అతను ఏదైతే కెంట్ రిపర్టరీ ఉందో దానికి ఎక్స్టెన్షన్గా కొత్త రూబ్రిక్స్, కొత్త రెమెడీస్ ని యాడ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఈ రిపర్టరీ రాసిన వారు డాక్టర్ ఫ్రెడరిక్ స్ట్రోయన్స్ అనే కాదు, మనకి వరల్డ్ వైడ్గా ఎవరైతే ఫేమస్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళ ప్రాక్టీస్లో ప్రూవ్ అయిన రెమెడీస్, వాళ్ళ ప్రాక్టీస్లో ప్రూవ్ అయిన సిమ్టమ్స్ని ఏదైతే కెంట్ గారు దీంట్లో వదిలేశారో అవన్నీ వీళ్ళు యాడ్ చేసుకుంటూ వచ్చారనమాట. కెంట్ గారు రాసిన రిపర్టరీ కంటే అరౌండ్ 1,70,000 రూపీస్ పైనే మనకి దీంట్లో యాడ్ చేశారు. చాలా రెమెడీస్ కూడా దీంట్లో యాడ్ చేశారు. అలాగే ఇది యాడ్ చేసింది కూడా ఒక డాక్టరే కాదు, డిఫరెంట్ ఆథర్స్ దగ్గర వీళ్ళు కలెక్ట్ చేసి దీంట్లో పొందుపరిచారనమాట. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి, ఈ సింథసిస్ యాప్ వాడుతున్నప్పుడు ఇది కెంట్ రిపర్టరీకి ఎక్స్టెన్షన్ అని అనుకోవాలన్నమాట. సో కెంట్ రిపర్టరీలో ఉన్న రూబ్రిక్స్ ఏదైతే ఉన్నాయో ఆ చాప్టర్లో అన్ని రూబ్రిక్స్ కంటే చాలా ఎక్కువ రూబ్రిక్స్ ఉంటాయి. అలాగే కెంట్ రిపర్టరీలో ఉన్న రూబ్రిక్లో ఏ అయితే రెమెడీస్ ఉన్నాయో దానికంటే ఎక్కువ రెమెడీస్, అన్నోన్ రెమెడీస్ కూడా దీంట్లో యాడ్ అయ్యి ఉంటాయి. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. సో ఈ చాప్టర్స్ దగ్గరికి వస్తే ఇక్కడ మన సింథసిస్ యాప్లో సేమ్ మన కెంట్ రిపర్టరీలో ఏదైతే మైండ్ చాప్టర్తో స్టార్ట్ అయ్యేసి లాస్ట్ జనరాలిటీస్తో ఎండ్ అవుతుంటుంది కదా, సో అదే విధంగా మనకు ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ 2-3 చాప్టర్స్ ఎక్కువ ఉంటాయి అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కెంట్ రిపర్టరీ అనమాట. సో ఇది చాప్టర్స్ అనమాట. ఈ చాప్టర్స్లో మనము ఏదైతే మనం బుక్లో చూస్తామో అదే విధంగా దీంట్లో కూడా చూడొచ్చు అనమాట. బుక్లో ఏ విధంగా రిపర్టరీ చూసి రెమెడీస్ని చూస్తామో అదే విధంగా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూద్దాము, ఇది చాప్టర్స్ అనమాట. ఈ ఇంటర్ఫేస్లో ఇది ఫస్ట్ ఆప్షన్ చాప్టరు. ఈ చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్ అనమాట, మైండ్, వర్టిగో, హెడ్, ఐస్, విజన్. సో ఈ విధంగా చాప్టర్స్ ఉంటాయి కదా. మనం ఫస్ట్ ఈ మైండ్లోకి చూద్దాం. మైండ్లో ఓపెన్ చేసి నాకు ఇప్పుడు అవారిస్ అనే రూబ్రిక్ కావాలి, అవారిస్ రూబ్రిక్. సో మనకి ఇక్కడ ఇది సర్చ్ బార్, ఈ సర్చ్ బార్లో మనం టైప్ చేస్తే మనకి కావాల్సిన రూబ్రిక్ అనే వస్తుంది. అండ్ ఇది సాఫ్ట్వేర్ కదా, మనము ఇన్పుట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. స్పెల్లింగ్, స్పేస్లు ఇవన్నీ కరెక్ట్గా ఇస్తేనే అవి చూపిస్తాయి, లేకపోతే చూపించదు. కాబట్టి మనము ఇక్కడ జాగ్రత్తగా స్పెల్లింగ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ స్పేస్ తీసేసాను కాబట్టి అవారిస్ అనేది వచ్చిందనమాట. మైండ్, ఇక్కడ చూడండి మైండ్ తర్వాత మైండ్ అవారిస్, దాంట్లో ఉన్న సబ్ రూబ్రిక్స్ అనమాట. ఇది మైండ్ చాప్టర్ రూబ్రిక్, సబ్ రూబ్రిక్స్ అనమాట. సో ఆ విధంగా మైండ్ అవారిస్, ఆల్టర్నేటింగ్ విత్
స్క్వాండరింగ్. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ రిపర్టరీ వస్తుంది అనమాట. రిపర్టరీలో ఉన్న రూబ్రిక్స్ అట్లా వస్తుంది అనమాట. క్రాస్ రిఫరెన్సెస్గా ఏం చూసుకోమన్నారంటే మైండ్, స్క్వాండరింగ్, ఆల్టర్నేటింగ్ విత్ అవారిస్, దీన్ని చూడండి అని చూపించారనమాట. సో ఇప్పుడు మనము మైండ్, స్క్వాండరింగ్, ఆల్టర్నేటింగ్ విత్ అవారిస్ అనే రూబ్రిక్ దగ్గరకు వచ్చాం. అదే సపోజ్ మనం ఇక్కడ చూద్దాం, మైండ్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ అవారిస్ అని టైప్ చేద్దాం. అవారిస్ అని టైప్ చేసినప్పుడు నీకు అవారిస్ వచ్చింది. దాంట్లో ఇవి ఉన్నాయి చూడండి, ఆల్టర్నేటింగ్ విత్, దాంట్లో మళ్ళీ ఒక సబ్ ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ ఒక 1 ఉంది, దాంట్లో మళ్ళీ ఒక సబ్ రూబ్రిక్ ఉంది. అలాగే మైండ్, అవారిస్, యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్. సో దానివల్ల అవారిస్ ఫ్రమ్ యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్ అనే రూబ్రిక్ అనమాట. వీళ్ళకి ఏంటి పేషెంట్లో వీళ్ళకి. సో ఇక్కడ చూడండి, మైండ్, అవారిస్, యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్. సో దీన్ని మనం ఎలా చదువుతామంటే అవారిస్ ఫ్రమ్ యాంగ్జైటీ అబౌట్ ఫ్యూచర్. అవారిస్ ఎలా వచ్చిందంటే ఫ్యూచర్ మీద యాంగ్జైటీతో వచ్చిందనమాట వీళ్ళకి. కాబట్టి దాంట్లో ఏమేమి రెమెడీస్ ఉన్నాయి, బ్రయోనియా అండ్ ఇది సమ్ రేర్ రెమెడీ అండ్ నక్స్వామికా, పాస్పోరిక్ యాసిడ్, సోరేనము, సైలీషియా, స్టానమ్ మెటాలికం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా ఒక రెమెడీ నేమ్ తెలియపోయింది అనుకో, దాని మీద మనం ఇట్లా ట్యాప్ చేసామంటే మనకి ఆ నేమ్ తెలిసిపోతుంది అనమాట, స్టానమ్ మెటాలికం అనేసి. సో అదేవిధంగా బ్రయోనియా, సో ఇన్ ఆల్సో ఇది ఎట్లా గ్రాంటియం. సో ఈ విధంగా మనము ఆ రిపర్టరీలో రూబ్రిక్స్, చాప్టర్స్ నుంచి రూబ్రిక్స్, దాంట్లోంచి రెమెడీస్ మనం చూసుకోవచ్చు అనమాట. సో మనం చెప్పాం కదా ఫస్ట్లో, ఈ రిపర్టరీ కెంట్కి ఎక్స్టెన్షన్ అనేసి, అండ్ కెంట్ రిపర్టరీలో మనకి ఈ మాత్రమే దొరుకుతాయి, బ్రయోనియా, నక్స్వామికా, పాస్పోరిక్, సోరెనమే ఉంటుంది. బట్ వేరే రెమెడీస్ యాడ్ చేసి ఉంటారు కదా, అవి అది ఏ ఆథర్ రాశారని చూడ అంటే ఇక్కడ మనకు ఆథర్ లిస్ట్ అని ఉంది. ఆథర్ లిస్ట్ కాకుండా పైన ఆథర్ ఉంది, రెమెడీస్ ఆథర్. ఈ ఆథర్స్ దగ్గరికి వెళ్తే మనకి ఇక్కడ ఏ రెమెడీ ఎవరెవరు యాడ్ చేశారనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ కింద ఉంది అనమాట. అండ్ అసలు దీంట్లో కెంట్ ఒక రెమెడీ కూడా దీంట్లో యాడ్ చేయలేదన్నమాట. సో ఇవన్నీ జియోర్జ్ వితోల్స్కల్ యాడ్ చేశారనమాట, బ్రయోనియా. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఆథర్స్ అనేవి ఇక్కడ వస్తాయి అనమాట. ఆథర్స్ అనేవి ఆ రెమెడీస్ కింద వస్తాయి. సో మనం ఏ రెమెడీకైనా ఇక్కడ ఏ రూబ్రిక్ కింద ఏ రెమెడీకి ఆథర్లు ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ ఆథర్స్ని ఆన్ చేసుకుంటే మనకు ఆథర్స్ కనిపిస్తాయి. నీకు అది అవసరం లేదనుకున్నప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తే అవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ అవారిస్ మెయిన్ రూబ్రిక్, దీనికి ఆథర్స్ ఎవరు ఉన్నారో చూద్దాం. మైండ్, అవారిస్, దీనికి ఒక్కొక్కరు అనమాట. కెంట్ రాసిన ఆర్సనిక్ ఆల్బము, పల్స్టెల్లా, ఇంకేమేమి ఉన్నాయి, కాలికేరియా ఫ్లోరికం. సో ఇది మన కెంట్ రిపర్టరీలో ఉంటుంది. సో చాప్టర్స్ తెలిసింది, అండ్ ఆల్సో మనకి రెమెడీస్, ఈ ఆథర్స్ అనే ఆప్షన్ ఎప్పుడు వాడాలో కూడా మనకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ ఎప్పుడంటే మనం ఈ విధంగా చాప్టర్ వైజ్ వెళ్ళి రూబ్రిక్స్ని ఎత్తుక్కోకుండా డైరెక్ట్గా క్విక్ సెర్చ్ అనమాట. యాప్ ఓపెన్ చేయగానే ఆ పాపప్ వస్తుంది, దాన్ని క్లోజ్ చేయగానే మనకి ఇప్పుడు ఇక్కడ కావాలి, ఇక్కడ డైరెక్ట్గా మనం ఆ చాప్టర్లో కూడా వెళ్ళబడలేదు, జస్ట్ అవారిస్ అనగానే ఇక్కడ మనకు కనిపించేస్తుంది. అవారిస్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ చూపించేస్తుంది అనమాట. మన రిపర్టరీలో టోటల్ ఈ సింథసిస్ యాప్లో ఎన్నైతే రూబ్రిక్స్ ఉన్నాయో ఈ అవారిస్ పైన ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మైండ్ అవారిస్ ఇస్ మెయిన్ రూబ్రిక్ ఇలా చూపిస్తుంది అనమాట. సో మనకు ఆథర్స్ అన్నీ చూపిస్తుంది. మనకు ఆథర్స్ అవసరం లేదనిపిస్తే ఇక్కడ మనం క్లోజ్ చేసేయచ్చు. ఇక్కడ అవారిస్ ఆల్టర్నేటింగ్ విత్, దీనికి క్రాస్ రిఫరెన్సెస్, స్క్వాండరింగ్, ఆల్టర్నేటింగ్ విత్ అవారిస్ అని చూడమన్నది. ఈ రెడ్ కలర్ ఉన్నాయని క్రాస్ రిఫరెన్సెస్ అండి, అది ఒకటి మనం గమనించుకోవాలి. సో అవారిస్ ఉన్న రూబ్రిక్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఈ విధంగా. అండ్ ఈ మోర్ అనే ఆప్షన్ వచ్చేసి మిగతా ఆప్షన్స్కి అనమాట. స్పేస్ నీకు సరిపోవట్లేదు, అది క్లోజ్ అవ్వాలనుకున్నప్పుడు అది క్లోజ్ అయిపోతుంది. అలాగే ప్లస్ చేసినప్పుడు ఇవి కూడా వచ్చనమాట, రెమెడీ లిస్ట్, ఆథర్ లిస్ట్ అనేసి. ఈ మెయిన్ ఆప్షన్స్ అంతా ఇవే, మనకి పేజ్కి వెళ్తే కనిపించే ఆప్షన్స్ అన్నీ ఇవే అనమాట. చాప్టర్స్లో ఉన్న మనకి కెంట్ చాప్టర్స్ ఏదైతే అవన్నీ ఇందులో ఉంటాయి చాప్టర్స్. అండ్ రిపర్టరీ అంటే నువ్వు ఇంతకుముందు చూసావు కదా, అంతకుముందు చూసిన డైరెక్ట్గా రిపర్టరీ ఓపెన్ అయిపోద్ది. ఇంక మనము సెర్చ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సెర్చ్ కాదు, వెతుక్కుంటూ ఉండడం అనమాట. నెక్స్ట్ అనేసి డైరెక్ట్గా రిపర్టరీకి వెళ్ళిపోతాయి అనమాట. దాంట్లో ఉన్న రెమెడీస్ ఇవి. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసామంటే రెమెడీస్ కనపడవు అనమాట, జస్ట్ రూబ్రిక్స్, సబ్ రూబ్రిక్స్, హెడ్డింగ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఒకవేళ ఈ రెమెడీస్ని కానీ ఆన్ చేసామంటే రెమెడీస్ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి రెమెడీస్ లిస్ట్ అనమాట. ఈ రెమెడీస్ లిస్ట్ ఏంటంటే అబ్జర్వేషన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఈ రిపర్టరీలో ఉన్న ప్రతి ఒక్క రెమెడీ, ఏ సింథసిస్ యాప్లో పొందుపరిచిన ప్రతి ఒక్క రెమెడీకి వాటి అబ్జర్వేషన్స్ మనం ఇక్కడ వెతుక్కోవచ్చు అనమాట. సపోజ్ బెల్ అని అనుకో, బెల్ అని టైప్ చేయగానే
బెల్ అని టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేయగానే నీకు ఇక్కడ కనిపిస్తుంటుంది. ఈ బెల్తో ఇన్ని రెమెడీస్ ఉన్నాయన్నమాట. బెల్లడోనా, బెల్లిస్ పెర్నిస్, బెల్లిస్ పెర్నిస్ పైరిగస్ ఇలా వస్తాయన్నమాట బెల్లడోనా. సో ఇది రెమెడీస్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఆథర్ లిస్ట్. ఆథర్ లిస్ట్ అంటే ఈ సింథసిస్ స్ట్రోయాన్స్ రిపర్టరీలో ఎవరైతే ఆథర్లు ఉన్నారో వాళ్ళందరి ఆథర్, ఇందాక మనం చూసాం కదా రూబ్రిక్స్ కింద రెమెడీస్ దగ్గర చూసినప్పుడు మన ఆథర్ చిన్న పేరుతో ఉంది కదా ఈ విధంగా అబ్జర్వేషన్స్ తోటి. ఆ అబ్జర్వేషన్స్కి దాని ఫుల్ ఫామ్ అనమాట. ఆథర్కి అబ్జర్వేషన్స్ కూడా పెట్టారు అనమాట వీళ్ళు. సో తర్వాత ఇప్పుడు క్లిప్ బోర్డ్ అసలు మెయిన్ మనం రిపర్టరీస్ చేయాలంటే మనకి మెయిన్ యూస్ఫుల్ వచ్చేసి క్లిప్ బోర్డే. దాని గురించి మళ్ళీ ఇప్పుడు మాట్లాడదాం మనము. దానికంటే ముందు ఇట్లా చాప్టర్స్ చూసాం కదా, చాప్టర్స్లో పోగానే రూబ్రిక్స్ ఉంటాయి. అబౌండెన్స్ ఫర్ సెకండ్ ఫీలింగ్, దాని క్రాస్ రెఫరెన్సెస్. ఫర్ సెకండ్ ఫీలింగ్కి మనకి రెమెడీస్ కనపట్ల, ఎందుకంటే ఇది మనం ఇక్కడ ఆన్ చేయలేదు. సో ఇక్కడ మనం ఇక్కడికి పోయి దీన్ని ఆన్ చేయగలిగినామంటే రెమెడీస్ కనిపిస్తాయి అనమాట ఫర్ సెకండ్ ఫీలింగ్కి. సో దీనికి ఈ ఫర్ సెకండ్ ఫీలింగ్ అనే రూబ్రిక్ని ఈ వర్డ్ ఉంది కదా ఫర్ సెకండ్ ఫీలింగ్ అనే వర్డ్ మీద, దాని మీద ట్యాప్ చేస్తే నీకు ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, యాడ్ టు బుక్ మార్క్ అండ్ యాడ్ టు క్లిప్ బోర్డ్. మనము బుక్ మార్క్ అని చేసామంటే మనం తెలుసు కదా, మన బుక్ మార్క్ అంటే హైలైట్ అయిపోతుంది. హైలైట్ అయిపోయేసి ఇందాక ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ చూడు, పైన ఆప్షన్స్ ఉన్నాయి, బుక్ మార్క్ అనే ఆప్షన్, దాంట్లో సేవ్ అవుతుంది. అలాగే ఈ ఫర్ సెకండ్ ఫీలింగ్ని ట్యాప్ చేసి యాడ్ టు క్లిప్ బోర్డ్ అంటే క్లిప్ బోర్డ్లో యాడ్ అవుతుంది. ఈ క్లిప్ బోర్డ్లోనేనండి మనం కేసులు చేయాలన్నా కానీ, ఏ కేసు చేయాలన్నా కానీ మనం ఈ క్లిప్ బోర్డ్, మనం సెలక్షన్ ఆఫ్ రూబ్రిక్ అనమాట ఇక్కడది. మనం ఈ విధంగా దాని మీద ట్యాప్ చేసిన మనకు నచ్చిన రూబ్రిక్ని ట్యాప్ చేసి యాడ్ టు బుక్ మార్క్, ఆల్రెడీ ఈ రూబ్రిక్ బుక్ మార్క్లో యాడ్ అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు డిలీట్ బుక్ మార్క్ అనే ఆప్షన్ కనిపించింది అనమాట. లేకపోతే క్లిప్ బోర్డ్లో యాడ్ అయింది కాబట్టి రిమూవ్ ద క్లిప్ బోర్డ్ ఆప్షన్ వచ్చిందనమాట. సో మనం ఇది ఒకసారి గమనించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఒకసారి క్లిప్ బోర్డ్లోకి వెళ్దాం. ఈ క్లిప్ బోర్డ్లో చూస్తే ఇందాక మనం అక్కడ ఏదైతే యాడ్ చేసామని చూసినావా ఆ ఫర్ సెకండ్ ఫీలింగ్ అనేది, అది కనిపించింది అనమాట. సో ఇక్కడ నువ్వు ఈ రెమెడీస్ అన్నీ ఉన్నాయి కదా, దీన్ని కనపడగలుగుంటే ఆప్షన్ రెమెడీస్ ఆఫ్ ఆన్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. మన అనలైసిస్ అంటే ఏదైతే మనకి ఇంకా 4-5 రూబ్రిక్ యాడ్ చేసామనుకో అప్పుడు మనకి ఇక్కడ తెలుస్తుంది ఏ రూబ్రిక్లో ఏ మెడిసిన్ ఎంత మార్క్స్ స్కోర్ చేసింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ చాప్టర్స్ రిపర్టరీ అంటే మనకి చాప్టర్ వైజ్ కాకుండా బుక్ లాగా మొత్తం ఓపెన్గా రిపర్టరీ అయిపోతుంది. ఈ రిపర్టరీ ఓపెన్ అయిపోతుంది. అండ్ ఆథర్స్, ఈ ఆథర్స్ అనే ఆప్షన్ ఏంటంటే ఈ రెమెడీస్కి ఎవరెవరు ఆథర్ అనేది దాంట్లో చూపిస్తూ ఉంటుంది ఆథరు. అండ్ ఈ సర్చ్ బార్ అనేది క్విక్ సర్చ్ అనమాట. ఇక్కడ నువ్వు ఏ వర్డ్ వేసినా అది రిపర్టర్లో ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉందో ఆ రూబ్రిక్స్ అన్ని ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ అవారిస్ అని వేసాం, అవారిస్ వేసినప్పుడు అవారిస్ అని టైప్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అవారిస్ అని టైప్ చేసాము. అవారిస్ టైప్ చేయడం వల్ల ఈ రిపర్టర్లో అవారిస్ అనే రూబ్రిక్స్ అన్ని మనకి ఇక్కడ డిస్ప్లే అయినాయి. తర్వాత రెమెడీ లిస్ట్ అంటే అబ్జర్వేషన్స్ ఇవన్నీ. అండ్ ఆథర్ లిస్ట్ అంటే ఈ రిపర్టర్లో ఏ రెమెడీ ఎవరు పొందుపరిచారనేది వాళ్ళ పేరు అనమాట. ఫైనల్గా క్లిప్ బోర్డ్ అనమాట. సో ఇప్పుడు మనం క్లిప్ బోర్డ్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఆ సింథసిస్ యాప్లో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ మొత్తం గురించి మనము బ్రీఫ్గా తెలుసుకున్నాము. ఇప్పుడు మనము ఈ సింథసిస్ యాప్ను యూజ్ చేసుకొని ఒక కేసు చేస్తాము. ఆ కేసు ఏంటంటే కొన్ని రూబ్రిక్స్ తీసుకుంటున్నాను నేను. సపోజ్ నేను స్టాఫ్సాగ్రియా డ్రగ్ నుంచి కొన్ని రూబ్రిక్స్ తీసుకుంటాను. ఆ స్టాఫ్సాగ్రియా డ్రగ్ నుంచి కొన్ని రూబ్రిక్స్ తీసుకొని మనం ఈ సింథసిస్ యాప్లో మనము సెర్చ్ చేసి కేసు చేద్దాం. మనకి ఏం వస్తుందో, ఏ డ్రగ్ వస్తుందో చూద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను సింథసిస్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సింథసిస్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా. సో నేను ఒక రూబ్రిక్ సెర్చ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఒక రూబ్రిక్ కావాలి. సో దానికంటే ముందు మన కిందకు ఒక పాపప్ వస్తుందని చెప్పా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఈ యాప్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఫస్ట్ పాపప్ వస్తుంది. దీన్ని క్లోజ్ చేసి ఫస్ట్ క్లిప్ బోర్డ్ దగ్గరికి వెళ్దాం. క్లిప్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి న్యూ క్లిప్ బోర్డ్ అని టైప్ చేసుకొని, కొత్త కేసు కదా మనం ఇప్పుడు చేసిన కేసు కాబట్టి దీనికి ఒక పేరు ఇద్దాం. దానికి పేరు ఏమని ఇద్దాం? స్టాఫ్సాగ్రియా అని పేరు ఇద్దాం. స్టాప్స్ ఒక పేరు ఇచ్చేది. ఇప్పుడు మనం ఏదైతే క్లిప్ బోర్డ్లోకి రూబ్రిక్ యాడ్ చేస్తామో ఆ క్లిప్ బోర్డ్లో యాడ్ చేసిన రూబ్రిక్స్ అన్నీ మనకి ఈ క్లిప్ బోర్డ్లో యాడ్ అయిపోతాయి అనమాట.
సో మనం ఇప్పుడు సెర్చ్ చేద్దాం. ఒక రూబ్రిక్ స్టాప్స్ అగ్రియా నుంచి ఒక రూబ్రిక్ ఏం రూబ్రిక్ తీసుకుందాం, ఎయిల్మెంట్ ఫ్రమ్ ఇండిగ్నేషన్ అనే ఒక రూబ్రిక్ తీసుకుందాం. సో మనము ఇండిగ్నేషన్ అనే టైప్ చేస్తే సరిపోతుంది. సో మనం స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా టైప్ చేయాలి, లేకపోతే అది ఓపెన్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, ఇండిగ్నేషన్ అనే 39 రూబ్రిక్స్ ఉన్నాయి. ఇండిగ్నేషన్ అనే వర్డ్ తోటి 39 రూబ్రిక్స్ ఉన్నాయి సింథసిస్ యాప్లో. దాంట్లో మనకి యాప్ట్గా మనకి సరిపోయే రూబ్రిక్స్ తీసుకుందాం. మనం ఏదైతే అనుకున్నామో మైండ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇండిగ్నేషన్. సో ఇక్కడ ఉంది కదా, మనం దీని మీద ఇదిగో ఈ రూబ్రిక్ మీద ట్యాప్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా ఈ రూబ్రిక్ కనిపిస్తుంది అనమాట. సో మనం అనుకున్నట్టుగానే దీని మీద ట్యాప్ చేసి యాడ్ టు క్లిప్బోర్డ్ అని టైప్ చేసాం. ఒక రూబ్రిక్ అయిపోయింది. మనం నెక్స్ట్ ఇంకో రూబ్రిక్ యాడ్ చేద్దాం. ఇంకొక రూబ్రిక్ ఏం తీసుకుందాం, స్టాప్స్ అగ్రియా నుంచి. స్టాప్స్ అగ్రియా యాంగర్ ఎక్కువ ఉంటుంది కదా, సప్రెస్డ్ యాంగర్. ఆ యాంగర్ని సప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి కంప్లైంట్స్ ఎక్కువైపోతుంది కాబట్టి సో మనము సప్రెస్డ్ యాంగర్ అనే వర్డ్ని టైప్ చేద్దాం. సప్రెస్డ్ యాంగర్, గో. సో మనకి సప్రెస్డ్ యాంగర్ అనే రూబ్రిక్ ఈ వర్డ్స్ మీద 7 రూబ్రిక్స్ ఉన్నాయన్నమాట. 7 రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ పైన చూడండి, 7 రిజల్ట్స్ వచ్చాయి. సో మైండ్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ సప్రెస్డ్ యాంగర్ మనకి ఫస్ట్ రూబ్రిక్, మనం అనుకున్న రూబ్రిక్ ఫస్ట్ ఉంది. అంటే మిగతాయి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, చెస్ట్ మిల్క్ సప్రెస్డ్ యాంగర్. సో కోపం అణచివేయడం వల్ల వాళ్ళకి మిల్క్ అనేది సప్రెస్ అయిపోతుంది. మనకు కావాల్సిన రూబ్రిక్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఫస్ట్లోనే. సో దాన్ని ట్యాప్ చేసి చూస్తే సేమ్ మనం దీన్ని యాడ్ చేసుకుందాం. ఈ రూబ్రిక్ని యాడ్ టు క్లిప్బోర్డ్. నెక్స్ట్ రూబ్రిక్ ఏంది, మనం ఇంకొక రూబ్రిక్ తీసుకుందాము. ఇంకొక రూబ్రిక్ ఏం తీసుకుందామంటే యాంగర్ ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళల్లో, వైలెంట్ యాంగర్ అని తీసుకుందాం. యాంగర్ వైలెంట్. సెర్చ్ చేస్తే చూడు, సో మనం మెయిన్ రూబ్రిక్ తీసుకుందాం, యాంగర్ వైలెంట్ అనేసి. సో ఈ రూబ్రిక్ని కూడా యాడ్ టు క్లిప్బోర్డ్ చేసుకున్నాను. అండ్ ఇంకా కొన్ని రూబ్రిక్స్ తీసుకుందాము. ఇంకొకటి 2 రూబ్రిక్స్ ఏమైనా ఉంటే తీసుకుందాము. వాయిస్ లాస్ డ్యూరింగ్ యాంగర్. వాళ్ళకి స్టాప్స్ అగ్రియా పేషెంట్లకి కోపం ఎక్కువ, ఆ కోపంలో ఎక్కువ అరిచేస్తారు. వాళ్ళు అరిచేయడం వల్ల వాళ్ళకి వాయిస్ లాస్ట్ అవుతుంది. సో మనం వాయిస్ స్పేస్ లాస్ట్ ఆ 2 టైప్ చేస్తే చూద్దాం ఎన్ని వస్తాయో. 75 రూపీస్ ఉన్నాయి. యాంగర్ అని ట్యాప్ చేద్దాం, యాంగర్ అని కూడా. యాంగర్. సో లారింగ్స్ అండ్ ట్రాకియా వాయిస్ లాస్ట్ ఆఫ్టర్ యాంగర్ తీసుకుందాం. దీంట్లో చూడండి, మెగ్నీషియం స్టాప్స్ అగ్రియా ఉంది. సో మనం ఆ రూబ్రిక్ మీద ట్యాప్ చేసి యాడ్ టు క్లిప్బోర్డ్ అనుకోండి. తర్వాత ఇంకొక రూబ్రిక్ చేద్దాము, హెమిప్లేజియా ఆఫ్టర్ యాంగర్. హెమిప్లేజియా ఆఫ్టర్ యాంగర్. సో డైరెక్ట్ రూబ్రిక్ ఉంది, ఎక్స్ట్రీమేటిస్ పారాలిసిస్ హెమిప్లేజియా ఆఫ్టర్ యాంగర్. సో ఒక్క రూబ్రిక్ ఉంది, ఒక్క రెమెడీనే ఉంది స్టాప్స్ అగ్రియా మనం అనుకున్నది, యాడ్ టు క్లిప్బోర్డ్. సో ఈ విధంగా మనకి పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో మనం రూబ్రిక్ ఫామ్లో మార్చుకొని మనం ఇక్కడ టైప్ చేసి ఈ సర్చ్ బార్లో క్విక్ సర్చ్లో మనం టైప్ చేస్తే ఆ వర్డ్లో ఉన్న రూబ్రిక్స్ అన్నీ మనకి విజిబుల్ అవుతాయి. దాంట్లో ఏదైతే పేషెంట్కి యాప్ట్గా ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే దాని మీద మనం ట్యాప్ చేస్తే ఇట్లా క్లిప్బోర్డ్కి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సో మనం కొన్ని రూబ్రిక్స్ అన్ని క్లిప్బోర్డ్ లాగా యాడ్ చేసాం కదా, ఇప్పుడు మనం క్లిప్బోర్డ్లోకి వెళ్ళి చూద్దాం. సో స్టాప్స్ అగ్రియా ఇక్కడ చూడండి, పేరు స్టాప్స్ అగ్రియా నేమ్, పేషెంట్ నేము, మనం యాడ్ చేసిన రూబ్రిక్స్ మైండ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ సప్రెస్డ్ యాంగర్, మైండ్ ఎలిమెంట్స్ ఫ్రమ్
ఇండిగ్నేషన్, మైండ్ యాంగర్ వయలెంట్, లారింగ్స్ ట్రాకియా వాయిస్ లాస్ట్ ఆఫ్టర్ యాంగర్, ఎక్స్ట్రిమిటీస్ పారాలిసిస్ హెమిప్లేజియా ఆఫ్టర్ యాంగర్. ఈ రూబ్రిక్స్ మనం యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఏమనిపించింది, ఏమేమో రెమెడీస్ వచ్చినాయి చూడండి. ఇది అనాలైసిస్ అనమాట. స్టాప్సాగ్రియా 5 రూబ్రిక్స్ని కవర్ చేసింది అండ్ 12 మార్క్స్ గ్రేడ్ చేసింది అనమాట. డిగ్రీ 12 మార్క్స్ చేసింది అనమాట. ఒక్కొక్క రూబ్రిక్ మనము ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మనకి ఉంటుంది కదా, రెడ్ కలర్లో ఉండింది 3 మార్క్స్కి ఇస్తాము, గ్రేడియేషన్ అనమాట. బ్లూ కలర్లో ఉన్నింది 2 మార్క్స్కి ఇస్తాము. అదేవిధంగా నార్మల్ బ్లాక్ కలర్లో ఉండింది చూద్దాం ఒకసారి. సపోజ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ యాంగర్ సప్రెషన్ చూస్తే ఈ రూబ్రిక్లో ఉన్న రెమెడీస్ ఇవన్నీ స్టాప్సాగ్రియా, లైకోపోడియము, కోలసింత్, ఈ 3 మార్క్స్ స్కోర్ చేసి ఉంటాయి. అండ్ బ్లూ కలర్లో ఏదైతే ఉన్నాయో జెర్మేనియం మెటాలికము, ఆరం మ్యూరాటికం, నాట్రోనాట్రమ్, ఇగ్నీషియా, ఇపికాక్, ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి 2 మార్క్స్. మిగతా బ్లాక్ కలర్లో అన్నీ 1 మార్క్స్ స్కోర్ చేస్తాయి. ఆ విధంగా ఈ అనాలైసిస్ అనమాట. స్టాప్సాగ్రియా వచ్చేసి 12 మార్క్స్ స్కోర్ చేసింది అండ్ 1 2 3 ఈ 1 2 3 4 5 రూబ్రిక్స్ని కవర్ చేసింది. అండ్ దీని తర్వాత నాట్రమ్మర్ ఉంది. ఈ సిమ్టమ్స్కి వచ్చిన నాట్రమ్మర్, అకోనైటు, ఇగ్నీషియా. సో ఈ విధంగా అనాలైసిస్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. దీన్ని మనము మనకి దగ్గరగా ఉన్న రెమెడీస్ అన్ని మనం మెట్రమెడికల్ రిఫర్ చేసి ఇంకా మనకు తెలిసింది కదా, ఈ విధంగా మనము రిపీట్ చేయాలన్నమాట. ఇట్లా యాడ్ చేసిన తర్వాత నీకు పొరపాటున ఏదన్నా తప్పు ఒక రూబ్రిక్ యాడ్ చేసావు, ఇక్కడ తప్పు రూబ్రిక్ యాడ్ చేసావంటే దాన్ని డిలీట్ ఎలా చేయాలంటే ఇక్కడ మైండ్ యాంగర్ వయలెంట్ ఉంది కదా, ఈ లాస్ట్కి వచ్చేసి ఇంటూ మార్క్స్ ఉన్నాయి లాస్ట్లో. ఈ ఇంటూ మార్క్ దాన్ని ఒకదానిగా ట్యాప్ చేసామంటే అది వెళ్ళిపోతుంది. సపోజ్ దీన్ని మనము ఈ వయలెంట్ యాంగర్ అనేది మనం తప్పుగా రూబ్రిక్ సెలెక్ట్ చేసి దీంట్లో యాడ్ చేసాము. మనం దీన్ని అట్లా ట్యాప్ చేయగానే రూబ్రిక్ డిలీట్ చేయాలా వద్దని పాపప్ వస్తుంది. ఎస్ అని నొక్కేస్తే డిలీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఉన్న రూబ్రిక్స్ అన్నీ డిలీట్ అయిపోవాలంటే ఇక్కడ పైన ఆప్షన్ ఉంది, పైన ఈ డిలీట్ అని నొక్కేస్తే ఈ రూబ్రిక్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సో ఇలా అనమాట. ఇప్పుడు ఈ క్లిప్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత కనిపించే ఆప్షన్స్ పైన కూడా సేమ్ అవే ఉంటాయి, సేమ్ అవే ఫీచర్స్, సేమ్ అవే ఆప్షన్స్ అనమాట. సో అవన్నీ క్లిప్ బోర్డ్కి వర్తిస్తాయి అనమాట. ఇక్కడ పైన అనాలైసిస్ ఉంది కదా, దీన్ని ఆన్ చేస్తుంటే ఇవన్నీ వస్తాయి. దాని ఒకవేళ ఆఫ్ చేద్దాం చూడండి. ఆఫ్ చేస్తే ఈ అనాలైసిస్ అన్ని పోతుంది అనమాట. జస్ట్ రూబ్రిక్స్ మాత్రమే కనిపిస్తాయి. సో మనకి అనాలైసిస్ ఇంపార్టెంట్ కాబట్టి అనాలైసిస్ ఆన్లో ఉంటే ఇది కనిపిస్తాయి. అదేవిధంగా ఆథర్స్ యాడ్ చేసామంటే మళ్ళీ దీంట్లో రెమెడీస్ కనిపిస్తే రెమెడీస్కి మళ్ళీ ఆథర్లు కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం ఫైనల్ రెమెడీస్ కూడా ఆన్ చేద్దాం. రెమెడీస్ కనిపిస్తే చూడండి, రెమెడీస్ కనిపిస్తాయి మొత్తం ఒక్కొక్క రూబ్రిక్ కింద ఏదైతే రెమెడీస్ ఉన్నాయో అవి. అండ్ ఆల్సో ఆథర్స్, వాటిలో ఉన్న ఆథర్స్, ఆ రెమెడీ ఎవరు యాడ్ చేశారో వాళ్ళ ఆథర్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ డిలీట్ ఆప్షన్ ఉంటారా, ఆ డిలీట్ అంటే మొత్తం డిలీట్ అయిపోతాయి. తర్వాత ఇది కింద చాప్టర్స్, మళ్ళీ ఏమైనా రూబ్రిక్ కొత్తగా యాడ్ చేయాలంటే చాప్టర్స్లోకి వెళ్ళి చేయొచ్చు. ఇంకా రిపటరీ అంటే మామూలుగా మొత్తం సింథసిస్ యాప్ రిపటరీ ఓపెన్ అవుతుంది. బుక్ మార్క్ అంటే మనం ఏదన్నా ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీన్ని యాడ్ టు బుక్ మార్క్ అని కొడితే ఈ బుక్ మార్క్లో కనిపిస్తుంది అనమాట. ఏదైతే మనం యాడ్ చేసామో అది దీంట్లో కనిపిస్తుంది. చూడండి, మైండ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ యాంగర్ సప్రెస్డ్ అండ్ ఫర్ సెకండ్ ఫీలింగ్ అందాక యాడ్ చేసాం కదా, అవి రెండు ఇక్కడ కనిపించాయి అనమాట. సో మన క్లిప్ బోర్డ్ వచ్చేసామంటే ఇదనమాట. ఇంకా రెమెడీ లిస్ట్, ఆథర్ లిస్ట్, ఇది వచ్చేసి అబ్జర్వేషన్స్, ఇది వచ్చేసి ఆథర్స్ అబ్జర్వేషన్స్ ఇవి. సో ఇదనమాట. సో మనకి ఇవన్నీ కనిపించాలంటే ఆన్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. ఆథర్స్, రెమెడీస్, ఆథర్స్ కూడా ఆఫ్ చేసేసచ్చు. తర్వాత అనలైసిస్ అనేది కావాలి. సో ఇదండి, మనం ఒక కేసు తీసుకున్నప్పుడు రూబ్రిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేయాలి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనము దీన్ని మన మెయిల్కి చేసుకోవాలంటే మెయిల్ కూడా పంపించుకోవచ్చు. మన మెయిల్కి వచ్చేస్తుంది. ఇక్కడ మెయిల్ అని నొక్కగానే ఫైల్ నేమ్, ఆ ఫైల్కి ఏం నేమ్ అని పెట్టుకోవచ్చు మనం చేయొచ్చు. నేను స్టాఫే కాబట్టి స్టాఫ్స్ అని పెడతాను. అండ్ ఇంక్లూడింగ్ రెమెడీస్తో కూడా నీకు మెయిల్ కావాలా, లేకపోతే అనాలైసిస్తో కూడా కావాలనేది మనం టిక్ మార్క్ చేసుకోవచ్చు. దాంతో కావాలంటే దాంతో పంపించవచ్చు, లేదంటే వద్దనుకోవచ్చు. సో పీడిఎఫ్ ఫామ్లో మనకి వస్తుంది అనమాట. మనకి మెయిల్కి అనేది మెయిల్ వస్తుంది. సెండ్ అని కొట్టంగానే ఇంటర్నెట్ ఉంటే వస్తుంది అనమాట. ఇంటర్నెట్ యాడ్ చేసుకుంటే ఎస్. మళ్ళీ ఒకసారి స్టాప్సాగ్రియా నీకు రెమెడీస్ రెండు కావాలన్నమాట. రెమెడీస్ తెలియాలి, అనాలైసిస్ కూడా కావాలన్నప్పుడు సెండ్ చేస్తే మన మెయిల్కి అనేది అది వెళ్ళిపోతుంది అనమాట. మెయిల్లోంచి మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము
ఈ సింథసిస్ రిపీటర్ అనేది వాడచ్చు. కాబట్టి మనం ఈ వీడియో చూసిన తర్వాత నీట్గా 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. ఒక కేసు 2 కేసు చూసిన తర్వాత ఈజీగా అర్థమైపోద్ది. బట్ ది సింథసిస్ ఇంగ్లీష్ యాప్లో వచ్చేసి సెర్చ్ ఇంజిన్ మటుకు చాలా బాగుంటుంది. మనకు తెలియని రిపీటర్, మనకు తెలియని రూబ్రిక్ కూడా తెలియదు. ఒక పేషెంట్ ఒక సిమ్టమ్ చెప్పారు, ఆ రూబ్రిక్ దగ్గరగా కూడా తెలియదు మనకి. ఆ చెప్పిన సిమ్టమ్స్ని మనం దీంట్లో టైప్ చేసినా కానీ ఈ క్రాస్ రిఫరెన్సెస్ అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మనం దానిలో వెళ్ళి ఆటోమేటిక్గా మనం ఒక రూబ్రిక్ని డైరెక్ట్గా ఫామ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ టాపిక్. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.